తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పేదల సేవా కార్యక్రమంలో భాగంగా సీఎం నారా చంద్రబాబు డిసెంబర్ 1వ తేదీన ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఉంగుటూరు, చేబ్రోలు, గొల్లగూడెం గ్రామాల్లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సభాస్థలం, హెలీప్యాడ్, పర్యటన మార్గాలు, రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై కలెక్టర్ వెట్రిసెల్వి అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్ల నిమిత్తం పలు ప్రాంతాలను స్వయంగా పర్యవేక్షించారు. నియోజకవర్గంలో సీఎం పర్యటన విజయవంతం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ధర్మరాజు ఆదేశించారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం గొల్లపల్లి గ్రామంలో రైతన్న సేవలో మనమంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాత సుఖీభవ లబ్దిదారుల నివాసాలకు వెళ్లి కూటమి ప్రభుత్వ సేవలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా అన్ని హామీలు నెరవేరుస్తుందని, గొర్రెలు, మేకలు, పశువులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. రైతులకు కావలసినంత యూరియా అందుబాటులో ఉందని, ప్రతిపక్ష వైసీపీ యూరియా కొరత ఉందని అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ఈరోజు రైతన్న మీకోసం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా నాయకులు గొల్లపల్లిలో ఈ యొక్క రైతు భరోసా అనేటువంటి రైతుల ఇళ్లకి తీసుకొని అన్నదాత సుఖీభవ అనేటువంటి ఇళ్లకి తీసుకెళ్లి వాళ్ళందరికీ కూడా మా అగ్రికల్చర్ ఏడీ గారు, మా వెటర్నరీ ఏడీ గారు అందరూ కూడా పాంప్లెట్లు ఇచ్చి వాళ్ళకి ఎంత పడింది అడుగుతున్నారు. అడిగే క్రమంలో చాలా వరకు డబ్బులు పడ్డాయని అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని దగ్గర ఏంటంటే 5,000 పడ్డాయి సార్, 2,000 పడలేదు అని కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. అది ఏడీ గారికి చెప్పాం. ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ కూర్చొని, అలాగే ముఖ్యంగా వాళ్లే కాదు బాధ్యత, ఈ ఊళ్ళో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీరు దగ్గరుండి ఎవరికైతే 2,000 పడలేదో ఎందువల్ల పడలేదు అని మీరు ఖచ్చితంగా అధికారులను అడిగి పడాలంటే ఏం చేయాలా అది కూడా మీరు వాళ్ళతో మాట్లాడి ఆ సమస్య లబ్ధిదారులకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మన ఊరికే తిరిగేసి వెళ్ళిపోవడం కాదు, పాంపిటీ వెళ్ళిపోవడం కాదు. ఖచ్చితంగా ఊర్లో మనం నమ్మి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించారు. అలాగే తెలుగుదేశం పార్టీని నమ్మి ఈ ఊర్లో మెజారిటీ ఓటింగ్ కూడా మనకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనం అయితే మాత్రం వాళ్ళ జవాబుదారితనంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి మీద అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ 2,000 ఏ విధంగా పడాలా, ఎందుకు పడకూడదు అని కూడా వాళ్ళకి స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే మన వెటర్నరీ ఏడీ గారు సురేష్ సార్ మీకు చెప్పాడు. ఎందువల్లంటే ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే అందరూ గేదెలు, ఆవులు, అట్లాగే గొర్రెలు, మేకలు, ఎద్దులు ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటారు. కానీ అవి చనిపోతే ఎక్కడ కూడా క్లెయిమ్ చేసేటువంటి పరిస్థితి లేదు. అట్లేకుండా ఇప్పుడు మన గవర్నమెంటు ఈరోజు గేదెలు కానీ ఆవులు కానీ ఏదైనా నష్టం పట్టినా ఏదైనా చనిపోయినా గతంలో 37,500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు 50,000 రూపాయలు నష్టపరిహారాన్ని పెంచారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే గొర్రెలు, మేకలు 4,000 రూపాయలు అయితే ఇప్పుడు దాన్ని 7,500 రూపాయలకి పెంచారని చెప్పి కూడా ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే ఎద్దులు 32,000 అయితే ఇప్పుడు 40,000 రూపాయలకి నష్టపరిహారాన్ని మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ పెంచిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే దూడలు అవన్నీ కూడా ఉంటే 20,000 అయితే ఇప్పుడు 25,000 రూపాయలు మన గవర్నమెంట్ పెంచిందని చెప్పి తెలియజేస్తున్నాను. కోళ్ళకైతే 100 రూపాయలు వేసుకుంటే చనిపోతే 100 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మన గవర్నమెంట్ చేసిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. అయినప్పటికీ మన సురేష్ సారు చాలా యాక్టివ్గా అప్పటి నుంచి కూడా ఈ విషయంలో ప్రతి దగ్గర
ఏమున్నా కానీ స్పందించేటటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి నేను మా సురేష్ గారిని తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే యూరియా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసత్య ప్రచారం చేశారు. యూరియా దొరకట ఎక్కడ చూపించండి, యూరియా ఎక్కడ దొరకలో చూపించండి. ఒక్క ఊర్లో ఒక్క డిపోలో యూరియా లేదని చెప్పించండి. మేము యూరియా ఇస్తున్నాం, ఇంకా కూడా ఉంది, ఎలా ఉంచున్నాం. మేము మా అగ్రికల్చర్ వాళ్ళు కష్టపడి ప్రతి దగ్గర కూడా యూరియాలు ఇచ్చే కార్యక్రమం చేసి ఎక్కడ కూడా రావట్లే. కానీ పైకి మాత్రం ప్రజలకి యూరియా రావట్లేదు, యూరియా కరువు అనేటువంటి మాట మాట్లాడుతున్నాం. ఎక్కడో చెప్పండి మీరు, దాంట్లో ఏమి రాజకీయం వద్దు. మనకి ప్రజలకి అందాల్సిన యూరియా కానీ రాకుండా ఉంటే చెప్పండి, మసలో తీసుకొచ్చి మీళ్ళ ముందు దింపుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అంతే. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 91/A ప్రకారం మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఇద్దరు డిప్యూటీ మేయర్లతో పాటు 40 మంది కార్పొరేటర్లు కలెక్టర్ కార్యాలయంలో నోటీసిచ్చారు. మేయర్ అన్ని విధాలుగా విఫలమయ్యారని, గత 4 సంవత్సరాల్లో కేవలం 7 సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేశారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ విమర్శించారు. కార్పొరేషన్ ఆస్తులను కాపాడాల్సింది పోయి మేయర్ భర్త అవినీతికి పాల్పడ్డారని ఆయన ధ్వజమెత్తారు. గుంటూరు శ్రవంతి గారి మీద నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 40 మంది కార్పొరేటర్లు, నేను నాతో సహా మరొక డిప్యూటీ మేయర్ శ్రీమతి కాసిర్ ఇంతియాజ్ గారు, ఇతర కార్పొరేటర్లు సహచర కార్పొరేటర్లందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 91/A ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మా కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాల కాలం నిన్నటితో పూర్తయింది. అనేక ఆశలు, అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మేము ఎంతో కొంత మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో కష్టాలు నష్టాలు వచ్చి దండాలు దశకాలు పెట్టి ఓట్లు వేయించుకొని కార్పొరేటర్ల ఎన్నిక కాబడిన మేమందరం కార్పొరేషన్ లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా, ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకునే ఆలోచనతో కౌన్సిల్లో అడుగు పెట్టాం. 4 సంవత్సరాల కాలం పూర్తయింది. కేవలం 7 మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తర్వాత 4వ అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి నగర కార్పొరేషన్ లో తన ఇష్టసఖి అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీ వెంకటేశ్వర స్వామి బంగారు ఆభరణాలు కానుకగా పంపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థాన్ని పురస్కరించుకుని టీటీడీ 1.31 కోట్లతో వాటిని ప్రత్యేకంగా తయారు చేయించింది. 1.14 కిలోల బంగారు కమలాల హారం, వజ్రాల అడ్డిగను ఏనుగుపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. వాటిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు అర్చకులకు అందజేశారు. స్నపన తిరుమంజనంలో అమ్మవారికి వాటిని అలంకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం, మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా నూతన జిల్లాలు. మంత్రుల కమిటీ సిఫారసుకు సీఎం చంద్రబాబు ఆమోదం. బిక్కవోల్లో వైభవంగా శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి వేడుకలు. స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో బారులు తీరిన భక్తులు. ఏ వేమవరంలో అంగరంగ వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు. 42 అడుగుల భారీ విగ్రహాన్ని చూసి తరించేందుకు తరలివచ్చిన భక్తులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.